Hello, welcome to Happy Spark Tales. న్యాయాధిపతుల కాలంలో నయోమి తన భర్తతో కుమారులతో మోయాబుకు వెళ్ళింది. అక్కడ భర్త, 2 కుమారులు మరణించారు. నయోమి ఒంటరిగా ఉండిపోయింది. ఆమెకు 2 కోడళ్లు ఉన్నారు, ఓర్పా, రూతు. నయోమి స్వదేశానికి వెళ్లమని చెప్పినప్పుడు ఓర్పా కన్నీళ్లతో తిరిగి వెళ్ళింది. కాని రూతు మాత్రం, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు అని విశ్వాసంగా చెప్పింది. అలా రూతు నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. అక్కడ బోయజు పొలాల్లో శ్రమించి కృప పొందింది. రూతు పొలాల్లో కష్టపడి ధాన్యం ఏరి నయోమిని పోషించింది. తరువాత దేవుని చిత్తప్రకారం రూతు బోయజును వివాహం చేసుకుంది. వారికి ఓబేద్ పుట్టాడు. అతను యెషయా తండ్రి. యెషయా నుండి దావీదు రాజు పుట్టాడు. దావీదు వంశం నుండి మన రక్షకుడు, ప్రభువైన యేసయ్య జన్మించాడు. దేవునిపై నిబద్ధత, విధేయత కలిగిన రూతు యేసయ్య వంశంలో భాగమైంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.